సో అంటే ప్రెసెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎన్ఆర్ఐ కొంతమంది మూవ్ అవుతున్నారు అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫార్మర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ గేటెడ్ కమ్యూనిటీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఏ బేస్ మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఎలా ఉందంటే అండి, దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. అమెరికాకి ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళు, అమెరికా కానీ సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఏదైనా వాటర్ రేట్ మీద ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళకు 2-3 years అయిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ అక్కడ ఉంది. సో దే ఆర్ లుకింగ్, వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. సో దే నీడ్ మనీ దేర్. అక్కడ ఆపరేషన్ అమౌంట్ కానీ లేకపోతే ఏమైనా ఇల్లు కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే డబ్బులు అక్కడ అవసరం ఉన్న కొంతపాటు డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ ద ప్లాట్స్, PLOTS ఫ్లాట్స్ అనమాట. అప్రూవ్డ్ ఉన్న ప్లాట్స్ మీద బడ్జెట్ చిన్నది ఉంటుంది, ఒక 40 లక్షలు 50 లక్షలు ఇలా ఉంటుంది అనమాట. అదే కొంచెం ఒక 15 ఏళ్ళు అయింది సెటిల్ అయ్యి, అంటే అక్కడ వెల్ సెటిల్ అయిపోయారు. దే హ్యావ్ ఎక్సెస్ అమౌంట్. వాళ్ళ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఎందుకు ఉంటుందంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మనలాగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉండదు. అక్కడ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు, ఉండదు, దీని మీద ఉండదు. అక్కడ కల్చర్ కూడా ఎలా ఉందంటే డబ్బు సంపాదించు, ఖర్చు పెట్టు, ఎంజాయ్ చేయి అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా దే రిమెంబర్ ద హోమ్ టౌన్. అది మన ఇండియాలో హైదరాబాద్ అంటారు. వాళ్ళు కొంచెం ఫార్మ్ ప్లాట్స్ మీద నేను ఫ్యూచర్లో 10-15 ఏళ్ళ తర్వాత వెళ్తే నాకు ఒక అగ్రికల్చర్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాళ్ళు కొంచెం ఫార్మ్ ప్లాట్స్ మీద, అగ్రికల్చర్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ US వెళ్ళిన వాళ్ళు Y2K కంటే ముందు వీళ్ళు ఉన్నారు. నౌ దే ఆర్ 55 ఈ రేంజ్లో ఉన్నారు. అంతే కదా, దే ఆర్ 21 yearsలో ఇంజనీరింగ్ అయిపోతుంది. Y2K 2000 అప్పుడు వెళ్ళారు. నౌ ఆర్ 55, 60 years రిటైర్మెంట్. సో నౌ దే ఆర్ థింకింగ్ బికాస్ ఆఫ్ ద వేరియస్ రీజన్స్. అక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లలు సెట్ అయిపోయారు USలో, అక్కడక్కడ యూకేలో చదువుకుని అక్కడికి సెటిల్ అయిపోయారు. నౌ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్ అలోన్, ఫీలింగ్ లోన్లీ. ఓకే, అక్కడ ఎవరెవరితో ఉండదు, టైం అనమాట ఉండదు, కల్చర్ ఉండదు, డిఫరెంట్ రీజన్స్. అట్లానే ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇట్ ఈస్ లెంతియర్ ప్రొసీజర్. ఫస్ట్ ఫీవర్ వచ్చిందైనా కానీ మనలాగా టాబ్లెట్ ఇవ్వరు, ఎందుకు వచ్చింది అని అనాలిసిస్, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈలో ఫీవర్ పెరుగుతూనే ఉంటుంది, పట్టించుకోరు. దే డోంట్ వాంట్ టు గివ్ ద యాంటీబయాటిక్స్ అన్ని. ఈ పెయిన్ నీడ్ టు బేర్ ఇట్ అనమాట. ఇవన్నీ స్క్రూటనీ చేసుకుని ఆ స్కాన్ చేసి దెన్ దే రికగ్నైజ్, దెన్ దే విల్ స్టార్ట్ ద మెడికేషన్. ఇట్ టేక్స్ అప్పటి వరకు యూ నీడ్ టు బేర్ ద పెయిన్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అట్లనే కొంచెం 55-60 years తర్వాత థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెల్ సెటిల్ అయి ఉంటారు. దే వాంట్ టు బి విత్ దర్ చిల్డ్రన్, చుట్టాలు, వాళ్ళకి ఇంకా అదే లైఫ్. ఇంక వాళ్ళకి మన ఈ ఏజ్లో మనకేంటి మంచి లగ్జరీ లైఫ్, కారు, ఫ్లైట్, ఇది ఇలా ఉంటుంది. వెన్ వి కమ్ 55-60 years ఇవన్నీ చూసుంటాం, దీని మీద బోర్. వాంట్ ఏ పీపుల్ టాక్, మాట్లాడడానికి కావాలి, పీపుల్ కావాలి, ఏదైనా మోకాలు నొప్పి ఉంటే ఒక డాక్టర్ సలహా ఇవ్వడానికి ఇదే కావాలన్నమాట. సో ఎవరికైనా ఏజ్ వెళ్ళిన తర్వాత దే నీడ్ అనమాట. సో అది ఇక్కడ ఉంది కాబట్టి దే వాంటెడ్ టు కమ్ బ్యాక్. వాళ్ళకి ఎలా ఉంది, దే వాంటెడ్ టు హ్యావ్ ఒక బ్యూటిఫుల్ విల్లా క్లోజర్ టు ద సిటీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సిటీ, ద పొల్యూషన్ ఉంది, క్లోజర్ టు ద సిటీలో ఉండి అక్కడ దే వాంటెడ్ టు లివ్ అనమాట. హ్యాపీగా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో వేర్ ఆల్ ఎమ్యూనిటీస్ ఈస్ అకామిడేటెడ్, దే వాంటెడ్ టు లివ్ దేర్. సో వాళ్ళ పల్స్ అలా ఉందన్నమాట. ఇట్లాగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో ఉన్నారు. అల్టిమేట్ గోల్ అనేది ఇన్వెస్ట్మెంట్కైనా ఇక్కడే రావాలి, అగ్రికల్చర్కైనా ఇక్కడే రావాలి, అదర్వైజ్ రిటైర్మెంట్కైనా ఇక్కడికి రావాలి. దిస్ ఇస్ వాట్ అక్కడ డెవలప్ అవుతున్న ప్రాసెస్ అనమాట. సో ఆల్ ద వే దే హ్యావ్ డిమాండ్ టు ఇన్వెస్ట్ అనమాట. కాకపోతే రైట్ ఇన్వెస్టర్, తర్వాత రైట్ లొకేషన్, మంచి ప్రైస్, ఇవి చూసుకుంటారు కదా. దట్ ఈస్ వాట్ దే వర్ లుకింగ్ అన్నమాట. సో అంటే ప్రజెంట్ ఏంటంటే మన స్టేట్లో తీసుకున్నట్లయితే, అంటే ఈవెన్ మన సౌత్ వైపు చూసుకున్నా, అంటే NRSతో కంపేర్ చేసుకుంటే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళు ఏమనిపిస్తుంది అంటే హై రేంజెస్కి వెళ్ళలేరు, అలానే ఎక్కడో ప్లాట్ తీసుకొని అక్కడ ఏదో కట్టుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వచ్చి వాళ్ళు వర్కింగ్ ప్లేస్కి రావడానికి చాలా సఫర్ అవుతారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న సరౌండింగ్స్లో, వాళ్ళకున్న లిమిట్లో, వాళ్ళకున్న బడ్జెట్లో దే కెన్ చూస్ సమ్ బెటర్ ప్లాట్స్ అని అనుకుంటారు. అంటే ఎక్కువగా వీళ్ళంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తారు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ డెవలప్ అవుతున్నాయి ఎక్కువగా స్టాండ్ అలోన్స్ అపార్ట్మెంట్స్? చెప్పాలంటే అక్రాస్ ద సిటీ అవుతున్నాయి. బట్ ఈ బడ్జెట్లో అయితే వెస్ట్ అయితే నో, యూ డోంట్ హ్యావ్ వెస్ట్ అంతా. ఎందుకంటే వెస్ట్లో మనకి ఎప్పుడైతే మీరు చూడండి, ఒకప్పుడు సిటీకి సెంటర్ పాయింట్ కోటి అబిడ్స్ ఉండేవి. అక్కడి నుంచి అక్రాస్ ద 20-25 kilometers డెవలప్మెంట్ అవుతూ ఉండేది. వెన్ IT అండ్ ఆల్ కమ్స్ నౌ బంజారా హిల్స్ బికమ్ ద, అంటే వెస్టర్న్కి ఎక్కడ కోటి నుంచి బంజారా హిల్స్కి షిఫ్ట్ అయిపోయింది. సెంటర్ పాయింట్ నౌ బికమ్ బంజారా హిల్స్. బంజారా హిల్స్ నుంచి నేను చెప్తున్నాను, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, గచ్చిబౌలి,
కోకాపేట, నార్సింగి, వారం. అయిపోయింది చెప్పే పేర్లను ఇమాజిన్ దో. దాని తర్వాత అంతా జియో ట్రిపుల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో 18 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి మోకిల దాకా. మోకిల వరకు దే డోంట్ హ్యావ్ ఆప్షన్. ఒకవేళ ఇప్పుడు నియోపోలిస్ కూడా యాడ్ అయిపోయింది ఆఫ్టర్ ద అవుటర్ రింగ్. దట్ ఈస్ నియోపోలిస్ తో అండ్ అక్కడి నుంచి మొత్తం మీకు జియో ట్రిపుల్ ఉంటుంది. సో ఇదంతా మీకు కోట్లు ఉంటే తప్పితే కాదు. ఇక లేదంటే ఇంకా మోకిల దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మోకిల వైపు కూడా పడి అక్కడ కూడా రేట్లు కాబట్టి నో వెస్ట్ జోన్. ఒకటి నార్త్ జోన్ ఒకటి మనం తీసుకోవచ్చు. అంటే నార్త్ వెస్ట్ జోన్ అంటే మీకు ఒక మన వెస్ట్ జోన్ నుంచి నెక్స్ట్ జోన్ వచ్చేసరికి కొల్లూరు, అది కూడా వెస్ట్ జోన్ కింద కొల్లూరు. అక్కడ కూడా మిడిల్ క్లాస్ కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇదనమాట. అంటే మిడిల్ క్లాస్ అంటే 50 lakhs to 80 lakhs అనుకుందాం ఈ రోజు ఉన్న మిడిల్ క్లాస్. ఒకప్పుడైతే మిడిల్ క్లాస్ వేరు వచ్చేసేది యాక్చువల్లీ. సో ఇప్పుడు అది లేకపోతే ఏమో మీకు ముంబై హైవే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా అనమాట. ముంబై హైవేలో ఇస్నాపూర్, సంగారెడ్డి దాకా కూడా వీళ్ళకి మంచి మంచి ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా దొరికిపోతాయి. 60-70 lakhs 80 lakhs లో కూడా దొరికిపోతాయి వీళ్ళకి. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఏరియాస్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దీస్ ఏరియాస్ బికాస్ అక్కడి నుంచి మీకు ఇస్నాపూరు, తర్వాత లకడారం, సంగారెడ్డి కూడా అవసరం లేదు, కంది, ఈ ఏరియాస్ ఉన్నాయి కదా ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఏరియా. ఇప్పుడు ఆ ముంబై హైవే కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. ఇంకోటి మీకు ముంబై హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ 16 kilometers హైటెక్ సిటీ, 16 minutesలో హైటెక్ సిటీ వస్తారు. మోస్ట్లీ హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకి మోస్ట్ కన్వీనియంట్. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఛాయిస్ ఆర్ ఛాన్స్ ఆల్సో. ఈ బడ్జెట్ లో ఉండాలి, 25 minutes డ్రైవ్ లో ఉండాలి అంటే దిస్ ఇస్ ద మెయిన్ అనమాట. సో ఈ ఏరియా కూడా బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఏరియా, బాగా డెవలప్ అవుతున్న ఏరియా. అక్కడ ఇప్పుడు NH116 అని కొత్త ఒకటి కంది ఐఐటి తర్వాత ఐఐటి దగ్గర ఒక హైవే క్రియేట్ అయింది. తర్వాత మీకు సంగారెడ్డి అనేది మీకు సిటీ, నేను చెప్తాను హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయి మున్సిపాలిటీస్ లైక్ శాంషాబాద్, షాద్ నగర్, లేకపోతే సంగారెడ్డి, అన్ని ఇటుపక్క టేక్ ఎనీ చౌటుప్పల్ కానీ ఇలా కనుక తీసుకుంటే సిటీ ఇలా డెవలప్ అవుతూ వెళ్తుంది. కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ ఈ సిటీ డెవలప్మెంట్ ఉన్న దానికంటే ఫాస్ట్గా ఆ ఏరియాస్ నుంచి సిటీకి కనెక్ట్ అవుతున్న 2 ఏరియాస్ ఉన్నాయి. అంటే సంగారెడ్డి, ఇంకోటి షాద్ నగర్. ఇవి అసలు సిటీకి ఎక్స్పాన్షన్ కంటే అవి ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి టువర్డ్స్ కనెక్టింగ్ టు ద సిటీ అనమాట. అందుకే నేను సంగారెడ్డిని సజెస్ట్ చేస్తున్నాను. సంగారెడ్డి ఒకటి హైవే, ముంబై హైవే ఎక్స్పెన్షన్, కొత్త రోడ్స్ వచ్చినాయి. అట్లానే రీజనల్ రింగ్ రోడ్కి అనేది మెయిన్ తలమానికం అంటాం మనం. అంటే మెయిన్ బేస్ అనేది సంగారెడ్డి చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది phase 1. ఎందుకంటే ఇది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇది phase 1 కింద వస్తుంది అనమాట. సో అక్కడ మెయిన్ అసలు స్టార్ట్అప్ అక్కడ ఉంటుంది సంగారెడ్డి దగ్గర. కాబట్టి అది సంగారెడ్డి డెవలప్మెంట్, కంది ఐఐటి కానీ, ముంబై హైవే ఎక్స్పాన్షన్ కానీ, క్లోజర్ టు ద మన హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ క్లోజ్గా ఉండటం కానీ, అట్లానే 50-60-70 లక్షల బడ్జెట్లో ఇల్లు దొరకటం కానీ, దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అది విషయం. సో ఇంకా సెకండ్ బెస్ట్ అంటే మీకు శంషాబాద్, అబౌట్ ఐ థింక్ ఎల్బీ నగర్, గట్కేసరి, వాట్ అబౌట్ దిస్? దిస్ ఆర్ ఆల్సో బెస్ట్ లొకేషన్. అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తారనేది డిపెండ్ అవుతుంది అనమాట. సపోజ్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్లో 50% ఐటీ వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇంక ఇదే హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఇవే. అది కాకుండా వేరే ఎంప్లాయీస్ ఉంటే మనం మీరు అన్నట్టుగా ఎల్బీ నగర్, హయాత్ నగర్, దట్ ఈస్ ఆల్సో ద బెస్ట్ ప్లేసెస్. బట్ ఇక్కడ ఉన్న ఇది అక్కడ ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంటే మీకు 25 minutesలో అన్ని మంచి మంచి మాల్స్కి వచ్చేయచ్చు, మంచి మంచి థియేటర్స్కి వచ్చేయచ్చు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్కి వచ్చేయచ్చు, షాపింగ్కి వచ్చేయచ్చు, చక్కగా తిరగవచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. దట్ ఈస్ ఆల్సో బెస్ట్ లొకేషన్ వేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఓవర్ నియర్ బై దేర్. దట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్. ఎవరైనానండి మన లివింగ్లో మన జాబ్ వర్క్ 8 hours to 9 hours ఉంది అంటే దానికి అటు ఒక 1 hour ఇటు ఒక 1 hour యాడ్ చేసుకోవాలి ట్రావెలింగ్. ఇదంతా కలిపితే జాబ్. ఇంకా చెప్పాలంటే ఇంకొక 1 hour ఇంకో 1 hour ప్రిపరేషన్, రెడీ అవ్వాలి కదా, గెట్ రెడీ, స్నానం, ఆఫీస్కి వెళ్ళాలంటే దిస్ ఆర్ అదర్. సో దిస్ ఈజ్ మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి, ఓ నాది ట్రావెల్ టైం ఇంత అని. అదర్వైజ్ అది ఫిక్స్ కాకపోతే ఏమవుతుందంటే మనం రోజు దాన్ని బా అంటూ ఉంటుంది అనమాట. ఫిక్స్ అయిపోవాలి, దిస్ ఇస్ వే అవర్ లైఫ్ అనేది. ఫిక్స్ అయిపోయిందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తే అడాప్ట్ అవుతుంది, అడాప్ట్ అయితే మనకి లగేజ్ ఉండదు, భారం ఉండదు. సో దిస్ వీ నీడ్ టు ప్రిపేర్. ఎవరు వర్కింగ్ స్టైల్కి తగ్గట్టుగా
ఎక్కడ ఉండాలి అనేది అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. దిల్ష్ నగర్లోనో ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళకి, హయాత్ నగర్లో ఉన్న వాళ్ళకి జీవితకాలంలో నిజంగా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. దేని వాళ్ళ జీవితకాలం అవసరాలన్నీ అక్కడ తీరుతాయి. దే నీడ్ నాట్ టు కమ్ హియర్ యాక్చువల్లీ. సో అట్లానే ఏ ఏరియా కార్యాలు ఉన్నాయి కాదు, కొంచెం ప్యాషనెట్గా ఉండి ఐటీ జాబ్స్. జనరల్గా ఏంటంటే ఒక ఇంట్లో ఒకళ్ళిద్దరన్నా ఐటీ వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఫార్మాలో వెళ్ళినా ఒకళ్ళు ఇంకోటి చేసుకున్నాక ఉంటున్నారు. కాబట్టి మెయిన్ బూమింగ్ అంతా ఐటీలో ఉంది, ఐటీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అట్లానే స్కేల్ కూడా ఐటీలో ఎక్కువ ఉంటుంది. సో దట్ అదొక ప్యాషనెట్ జాబ్. సో దట్ పీపుల్ ఆర్ మోస్ట్లీ ప్రిఫరింగ్ ఐటీ. సో దట్ ఐటీ బేస్ ఇది ఉంది కాబట్టి దీని క్లోజర్ అంటే ఎప్పుడైతే మీరు కిలోమీటర్ అంటారు యూ కెనాట్ బై ఇన్ యువర్ లైఫ్ టైం. గాన్ దోస్ డేస్. హౌ మెనీ టైం లిమిట్ చూసుకోవాలి, ఎంత టైంలో మనం ఇక్కడ రాగలుగుతాం అనేది మెయిన్ అనమాట. ఈవెన్ గూగుల్ కూడా ఏం చూపిస్తుంది అంటే నేను ఇక్కడికి వెళ్ళాలంటే షార్టెస్ట్ టైం చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిదు. పక్కన ఇంకోటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే 16 కిలోమీటర్స్ 50 మినిట్స్ అని ఉంటుంది. ఇది చూపిస్తేమో 24 కిలోమీటర్స్ తక్కువ టైం చూపిస్తుంది. సో మెయిన్ వాల్యూ టైం అన్నమాట. టైంనే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా పాత రోజుల ప్రకారం అన్ని కిలోమీటర్లు అంటే యూ కెనాట్ బై ద లైఫ్. మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఎలా ఉండాలి, ప్రాపర్టీ కొనాలి అన్నప్పుడు మనకు కొన్ని అడాప్ట్ చేసుకోవాలి. దానికి ఏమేమి లక్షణాలు కానీ కొనాలన్నప్పుడు, గోల్డ్ కొనాలన్నప్పుడు ఏమనుకుంటాం, ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఒరిజినల్ గోల్డ్ ఎక్కడ దొరుకుతాయి, బెస్ట్ డిజైన్స్ ఏంటి, ఎట్లయితే స్క్రూటినీ చేసుకుంటాం. సో యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ యాజ్ ఎ బయర్ ఆఫ్ ద గోల్డ్. ఇక్కడ కూడా యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ టు బయర్ ఆఫ్ ఎ రియల్ ఎస్టేట్ అనమాట. సో అప్పుడు ఆ రోజులో ఆ ట్రెండ్ ఏముందో అదే ఫాలో అవ్వాలి. అదే. సో ఇప్పుడున్న ట్రెండ్ కిలోమీటర్ నేను చెప్పాను. తర్వాత ఒక లైఫ్ స్టైల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి. జనరల్గా మనం ఆలోచించుకుంటాం, మార్నింగ్ లేసి ఏం చేస్తాము, బ్రష్ చేసినప్పుడు బ్రష్ అవసరం, బ్రష్ ఇక్కడ దొరుకుతుందా లేదా, సింపుల్ ఇలా స్క్రూటినీ చేసుకుంటూ ఉంటుందా. తర్వాత స్నానం చేసి టవల్ అవసరం, టవల్స్ ఇక్కడ దొరుకుతాయి లేవా, బట్టలు దొరుకుతాయి లేవా, కూరగాయలు దొరుకుతుందా లేదా, పాలు దొరుకుతుందా లేదా, మెడిసిన్స్ దొరుకుతాయి లేదా, వాకింగ్కి ఏమైనా అవకాశం ఉందా, దీదారాలు ఏదైనా ఫన్ ఉన్నప్పుడు సాటర్డే సండే మూవీస్కి వెళ్ళగలుగుతాము లేదా, హోటల్స్కి దీదారాలు అన్నీ ఇలా చెక్ లిస్ట్ తయారు చేసుకుంటే నేరో అవుతుంది మైండ్ యాక్చువల్. అదర్వైజ్ అట్టర్ కన్ఫ్యూజన్ అనమాట. మనం చేసుకుంటే ఎవరైనా ఇదే పద్ధతిలో వెళ్తే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ.